హలో ఆల్. ఈ వీడియోలో క్రిష్ హెమ్స్వర్త్ అండ్ మార్క్ రఫెలో నటించిన క్రైమ్ 101 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా ఆన్ పాయింట్ అవుతుంది, బాగుంది. రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ డేవిస్ ఒక దొంగ భయ్య. ఆ పర్సన్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మార్క్ రఫెలో గారు అయితే ట్రై చేస్తుంటారు. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు ఈ దొంగ ఏంటి, పోలీస్ ఏంటి, దొంగ పోలీస్ ఎలా ఉంది ఏంట్రా అంటే గనక నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలారా ఇలాంటి మూవీస్ కింద ఎంత గొప్ప రేటింగ్లు వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. ఓపెన్లీ చెప్తున్నా, నిద్ర వచ్చింది నాకు, లిటరల్లీ నిద్ర వచ్చింది. ఏం లేదు అక్కడ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చాలా అంటే చాలా చూసేసాం భయ్య. ఇప్పుడు లైక్ నాకు ఇది ఎలా అనిపించింది చెప్పనా, ఒక పెద్ద క్రైమ్ అండర్ వరల్డ్ వెబ్ సిరీస్ కి ఒక పైలట్ ఎపిసోడ్ వేస్తే ఎలా ఉంటుంది, ఒక 2 hours పాటు అలా ఉంది అంతే. అంతకు మించి నాకేం గొప్పగా అనిపించలే. ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు అండ్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ ఉండవు. ఇట్స్ లైక్ డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్లిపోతారు. సరే అది కూడా నాకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సర్లే టైం వేస్ట్ చేయట్లేదు అనుకుంటా. బట్ వన్స్ స్టోరీలో తీసుకెళ్లిన తర్వాత జరిగింది ఏంట్రా అంటే టైం వేస్టే. క్రిష్ హెమ్స్వర్త్ కి అదే డేవిస్ క్యారెక్టర్ కి ఒక లవ్ స్టోరీ పెడతారు, రూపయోగం లేదు. మార్క్ రఫెల్లోకి ఒక ఫ్యామిలీ లైఫ్ అండ్ ఇంకొకటి సంథింగ్ పెడతారులేండి, అది రూపయోగం లేదు. అని ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, లేడీ క్యారెక్టర్ ది షారోన్ అని చెప్పేసి, ఇన్సూరెన్స్ బ్రోకర్ టైప్. ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందరా అంటే మూవీలో రూపయోగం లేదు, అవసరమే లేదు. అంటే ఒక దొంగ పోలీసు స్టోరీ పెట్టుకుని ఓకే సింపుల్ బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు, బట్ నువ్వు తీసుకెళ్లే విధానం ఎలా ఉండాలి, యాక్షన్ గానీ పోనీ డ్రామా గానీ లేకపోతే అది కూడా లేదా సరే ఆ సస్పెన్స్ మూమెంట్స్ గానీ ఈ మూడిట్లో ఏదో వర్కౌట్ అవ్వాలి కదా. ఏం లేవు బ్రో. స్టార్టింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, మిడిల్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అంతే. చెప్పుకోదగ్గవి 3 సీక్వెన్స్లు. అవి కూడా మరీ హై ఇచ్చే మూమెంట్ లో మరీ కొత్తగా ఏదో చూసేస్తున్నాం బాబోయ్ అన్నట్టుగా కూడా ఏముండవు. చాలా మూవీస్ లో చూసేసింది ఉంటుంది. మధ్యలో ఉన్న డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ గా చాలా నీరసంగా వెళ్ళింది. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా క్లైమాక్స్ చూసాక ఏంటి దీనికోసమా ఇంత చేశారు మీరు అంటే 2 గంటల 10 నిమిషాలు నేను దీనికోసం చూసాను ఇప్పుడు మూవీ అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంతే, హీరో విలన్ కొట్టుకుని మధ్యలో ఏదో కమీడియన్ చంపేసినట్టు చంపేస్తారు ఒకడిని. అరే మరి ఘోరం రా, ఇదేం క్లైమాక్స్ రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు ఆ క్లైమాక్స్ కూడా. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. క్రిష్ హెమ్స్వర్త్ అండ్ మార్క్ రఫెలో అండ్ షారోన్ క్యారెక్టర్ లో చేసిన హ్యాలే పర్ఫార్మెన్స్, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. టెక్నికల్లీ అయితే సినిమా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. దీనికి అస్సలు నేను పేరు పెట్టను. టెక్నికల్లీ విజువల్లీ సినిమా అయితే సూపర్ గా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ అదిరిపోద్ది. చేసింగ్ సీక్వెన్సెస్ లో చూపించిన సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చూపించారు. వీటి వల్ల ఎంత రేటింగ్ ఉందేమో మరి మూవీకి. బట్ డ్రామా వైజ్ అండ్ థ్రిల్లింగ్ వైజ్ ట్విస్ట్లు గానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. చాలా బోరింగ్ గా నీరసంగా అనిపించింది. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్స్ చేసి చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. మీ ఒపీనియన్ నేను తెలుసుకుంటా. అసలు నాకు ఎందుకు ఎలా అనిపించింది, అసలు నిజంగానే మూవీలో ఏం లేదా, మీకు ఏమైనా కొత్తగా ఏమైనా కనిపించిందా మూవీలో, మీ కామెంట్స్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సారీ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది ఓకే మూవీలో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.